హలో ఫ్రెండ్స్, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఈ కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మనం నీట్గా కాలీఫ్లవర్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా హాట్ వాటర్లో అయితే మనం కడుక్కోవాలన్నమాట. ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఒకటికి 2-3 సార్లు అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ టైం కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నెలో మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ కడుక్కోవాలన్నమాట. ఫైనల్గా కాలీఫ్లవర్ని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం వచ్చేసి ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కర్రీ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. మీడియం సైజు 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మనమైతే మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది చక్కగా మగ్గుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇలా కాసేపు మనకు కూర అనేది మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తాన్ని కలిపితే సరిపోతుంది. మనకు ఈ కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు. ఇది చూడ్డానికి ఫ్రైలా కూడా ఉంటుంది. సో మనకు రైస్లో కానీ చపాతీలో కానీ ఈజీగా తీసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆలోపు మనకు ఈ కర్రీ కోసం వెల్లిపాయ కారాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఇందులో వెల్లిపాయ కారం వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కారం తీసుకొని మనం ఒక చిన్న రోటిలో వేసుకొని దంచుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ లేకపోతే చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వెల్లిపాయ కారాన్ని అయితే కర్రీలో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మనం మిడిల్లో పెట్టుకొని మనమైతే కర్రీ మొత్తాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. అలా మనం మిడిల్లో పెట్టడం వల్ల మనకు ఆయిల్లో మన కారం అనేది చక్కగా కలుస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం. మనం ఇలా వెల్లిపాయ కారాన్ని యాడ్ చేసిన తర్వాత మన కర్రీ ఎంతో టైం పట్టదండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్లో మన కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం. ఫైనల్గా మన ఎమ్మి కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మనం పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో కూడా మనం అయితే చేసి పెట్టవచ్చు. మనం ముందు రోజు నీట్గా మనం అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టి ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేసుకుంటే ఒక 1 అవర్ ముందు మనమైతే ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు, ఈజీగా అయిపోతుంది. సో ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.